అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అన్నమైన కుటుంబం. నేను ఈరోజు బ్రోకోలీ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దానండి. ముందుగా బ్రోకోలీని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బీన్స్ కూడా కట్ చేశాను. మీడియం సైజులో కట్ చేసి క్యారెట్ ఒక 3 క్యారెట్లను కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఉడకబెట్టాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తగినన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా, పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 1 అర స్పూను పసుపు వేసుకున్నాను. నేను ఈ పేస్ట్ సిద్ధం చేసుకున్నాను. ఈ పేస్ట్లో 1 ఉల్లిపాయ, 2 టమాటాలు మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని వేసి అది బాగా వేగేదాకా ఉంచి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బ్రోకోలీ, బీన్స్, క్యారెట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బ్రోకోలీ చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ అంటారు అది టేస్టీగా ఉండదు, పచ్చిగా ఉంటుంది, ఏదోలా ఎముటుగా ఉంటుంది అంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వండిన విధంగా ట్రై చేసి చూడండి. తగినంత సాల్ట్, కారం వేసుకున్నాను. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. అవి మనకి బ్రోకోలీకి కర్రీకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనము మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే అది 70% కుక్ అయింది. అది అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి ధనియాల పౌడరు 1 స్పూన్ వేసి ఆ తర్వాత 2 స్పూన్ల గరం మసాలా వేసాను. మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తే అంతేనండి, టేస్టీ అయిన బ్రోకోలీ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.